రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్ లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షలు, ఇది కూడా అన్నదాత సుఖీ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్ లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం, వాళ్లకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ ని ఇంట్రడ్యూస్ చేసి, ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 కరెంటు ఛార్జీల్ని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్ గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన.